జగన్నాథుడు ప్రతిరోజు భోజనం చేశాక పాన్ తింటాడు అని మీకు తెలుసా? ప్రభుదాస్ అనే భక్తుడు ప్రతిరోజు తన చేతులతో పాన్ చేసి జగన్నాథుడి ఆలయానికి తీసుకుని వెళ్లేవాడు. కానీ ఎన్నిసార్లు పాన్ పెట్టినా జగన్నాథుడు తినేవాడు కాదు. ఒక రోజు రాత్రి ప్రభుదాస్ నిద్రపోతూ ఉండగా ఇద్దరు యువకులు ఇంటికి వచ్చి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతారు. ఇంట్లో రేపు జగన్నాథుడి కోసం చేసిన పాన్ మాత్రమే ఉంది. సరే అని ఆకలితో ఉన్న ఆ యువకులకు ఇస్తాడు. అలా ప్రతిరోజు జగన్నాథుడి కోసం చేసిన పాన్ని ఈ యువకులు తినేసేవాళ్ళు. ఒక రోజు పూరి మందిరంలో పనిచేసే బలరాం దాస్ ఇది చూసి, ప్రతిరోజు వీళ్ళకి ఉచితంగా పాన్ ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళ దగ్గర నుండి ఏమన్నా తీసుకుని పాన్ ఇవ్వు అని చెబుతాడు. ఆ రాత్రికి ఇద్దరు యువకులు మళ్ళీ వస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు. ప్రభుదాస్ వాళ్ళ ఛాతీ మీద ఉన్న శాలువా తీసుకుంటాడు. మరుసటి రోజు మందిరం తెరవగానే బలరాముడు మరియు జగన్నాథుడి మీద ఉండే శాలువా కనిపించకుండా పోతుంది. అప్పటి రాజు అయిన ప్రతాపరుద్ర శాలువా ఎవరు దొంగిలించారు వెతకండి అని చెబుతాడు. జగన్నాథుడు ప్రభుదాస్ కలలోకి వచ్చి, అయ్యా, మీ ఇంటికి ప్రతిరోజు వచ్చి మీరు చేసిన పాన్ తింటున్నది నేను మరియు మా అన్న బలరాముడు. ఆ శాలువా తిరిగి ఇచ్చేయండి అని చెబుతాడు. అప్పటి నుండి ప్రతిరోజు భోజనం పెట్టాక పాన్ పెట్టే సంప్రదాయం మొదలు పెట్టారు.